అంటే ఇక్కడ నాకు తెలిసి నేను ఎప్పుడు ఏ స్ట్రెస్ తీసుకోను సిద్ధు. స్ట్రెస్ అసలు తీసుకోను నేను. నువ్వు డెఫినెట్గా తీసుకుంటావు నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం నీ కెరియర్ ఇప్పుడు లైక్ ఇంకా ఉన్నావు కాబట్టి కొంచెం నేను గ్రోయింగ్ స్టేజ్లో కూడా ఎప్పుడు లేదు నాకు. అదేంటన్నా అలా ఎలా కుదురుతుంది? ఐ డోంట్ నో, అదంతే మొదటి నుంచి అంతే. అది కొన్ని స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాను పర్సనల్గా. సో యా, నేను అసలు స్ట్రెస్ ఇలాంటి ఏదైనా టేకింగ్ సీరియస్లీ అసలు ఏది సీరియస్గా తీసుకోండి అస్సలు. అది వరం అన్నది. వీళ్ళు అంటుంటారు మొత్తం అలా అంటుంటారు. మన కో యాక్టర్ ప్రవీణ్ అంటాడు, అదే కుదరదానే అంతే కుదరదానే మీకు ఇలా కుదరదానే మాకు అంటుంటారు. అది కరెక్టే సార్, అలా అది పర్సన్ టు పర్సన్ కదా. బట్ నువ్వు కూడా హ్యాపీ పర్సన్. నా విషయంలో మాత్రం నాకు నన్ను రిలీజ్ అయిన విషయం ఏంటంటే, నాకు జనరల్గా నాకు సినిమా ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పని ఉన్నా, ఎంత ఎక్కువ వర్క్ ఉన్నా కూడా నేను ఎప్పుడు యాక్చువల్లీ స్ట్రెస్ తీసుకోను. నాకు ఓన్లీ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే నాకు అన్సర్టనిటీ వల్ల వస్తుంది. అంటే అదే ప్రాబ్లం అన్సర్టనిటీ. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే కొంచెం బుర్ర కట్టుగా పనిచేసే ప్రాబ్లం అదే. కాంట్ స్టాండ్ స్టూపిడిటీ. నా వల్ల కాదు అసలు. అది నాకు కోపం రాదు, చిరాకు వస్తుంది. తప్పదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది అలవాటు అవ్వాలంటే, బట్ తప్పదు. ఇప్పుడు ఏంటంటే నేను ఇలా ఉన్నాను కదా, నా సేమ్ అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదురా. నేను ఎంత ఆలోచిస్తాను అలా ఆలోచిస్తాను, దాంట్లో 25 to maximum 40% దాకా రండి. అది ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఒక ఆనెస్టీ ఉండాలి కదా. అంటే ఎలా ఉంటుంది అంటే అన్న, ఇప్పుడు కూర్చుంటాం ఆఫీస్లో, ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఆర్టిస్ట్ తోటి మాట్లాడండి, ఆయన నవంబర్లో అవైలబుల్గా ఉన్నారా లేదా అంటే, సరే సార్ మాట్లాడతామని చెప్పి పక్కకు చూస్తాడు. ఎందుకు ఫోన్ తీసి ఇప్పుడు ఫోన్ చేయలేదు వాళ్ళ మేనేజర్? ఇమ్మీడియట్గా ఎందుకు వెళ్ళలేదు ఆ ఫోను? అంటే రేపు సాయంత్రం ముహూర్తం దానికి? నువ్వు ముహూర్తాలు లేదు, నేను జీరో, అస్సలు లేదు. నేను కూడా జీరో. నేను దినం, వాస్తు, ముహూర్తం అస్సలు లేదు. ఇలాంటివి నేను మా నీర్జాకి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అందరికీ ఉంటాయి. ఎక్కడో మనలాంటి విత్తనాలన్నీ ఏదో 1%లో ఉంటారంటే నాకు ఇలాంటి అస్సలు పని. ఈ 11:11 కొత్తగా స్టార్ట్ చేశారన్న. అదేంటది అంటే ఇప్పుడు టైం 11 o'clock 11 minutes అనుకోండి. కాదు, నాకు చేస్తున్న పని ఆపేస్తారు అన్న. స్టీరింగ్ కూడా వదిలేస్తారేమో, నడుపుతారు. వదిలేసి 11:11 అని చెప్పి మొక్కేసుకుంటారేమో. అంటే ఇప్పుడు ఏముంది, వాళ్ళు 99% వీ కాంట్ ఫైట్, ఏం చేయలేం. సరెండర్ అయిపోవడం బెటర్. సరెండర్ కూడా అవద్దు. ఓకే, మీ పని మీరు కానీ మా పని మీరు, సింపుల్ అంతే. అది పెద్ద ఇంకొంచెం టైం పడుతుంది ఇక్కడికి రావాలంటే. లేదు, నువ్వు చాలా వరకు వచ్చేసినట్టు. ఎందుకంటే నువ్వు బాగానే వచ్చేసినట్టు. నువ్వు డాన్సన్ చేసావు. అసలు నాకు తెలిసి 3-4 days బ్యాక్ ఉంటాను, మా సీన్కి చెప్తాను అనమాట. డాన్ సీన్ సేమ్ థింగ్ నేను బెల్లర్తో చేశాను. నాకు గుర్తుంది, ఇలా అనుకుంటూ క్లబ్లో అసిస్టెంట్ నేను. నువ్వు చేయరా అన్న, నేను చేయనన్నా. చేయబే, నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సింధూరం కదా, మరి ఏంటి ఉంటావో తీసేయమంటావు, సరే రా అప్పుడు చేశాను అనమాట. సో నిన్నే పెళ్ళాడితే చేసే టైం. అవును, బట్ అప్పటికి మీరు సింధూరం చేస్తారు అంటున్నారు. నాకు నేను నమ్మలేదు అప్పుడు. బట్ ఏంటంటే తర్వాత అది సరే అదో కదా, వద్దులే ఇక్కడ. అదే మాట్లాడుకుందాం అన్న, మన సినిమాల గురించి ఏం మాట్లాడతాం చూడండి ప్లీజ్, మా సినిమా చాలా బాగుంటుందని ఎన్నిసార్లు చెప్తాం. మనకి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే, నేను యూస్ టు ఇమిటేట్. నేను ఏంటంటే యాక్టర్స్ ఇమిటేట్ చేసుకోవడం కాదు. అప్పుడు అతను కెమెరా అతను లేదంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఇంప్రెస్ విత్, అమ్మ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకున్నానంటే అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం అవ్వదు ఇది. బట్ ఆయన సీరియస్గా ఉన్నాడు, నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలి. అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట, ఏంట్రా వర్కౌట్ వెళ్తున్నావా, జిమ్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను, ఎల్లుండి కాదు. కానీ ఒకసారి తర్వాత ఏంటంటే, అరే ఏమో కొంచెం పని ఏమంతా రెండోసారి అడిగాడంటే డెఫినెట్గా అప్పుడు స్టార్ట్ చేశాను.